హిందూ సంప్రదాయం ప్రకారం సుబ్రహ్మణ్య స్వామిని సంతాన కారకుడిగా భావిస్తారు. అంతేకాదు, ఎవరి జాతకంలో అయినా కుజదోషాలు, నాగసర్ప దోషాలు, కాలసర్ప దోషాలు ఉంటే సుబ్రహ్మణ్యుణ్ణి పూజించాలని శాస్త్రం చెబుతుంది. దక్షిణ భారతంలో ప్రధాన ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యునికి అనేక ఆలయాలు ఉన్నాయి. అటు తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సుబ్రహ్మణ్యుని మహిమాన్వితమైన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఓ ఆలయ చరిత్రను ఈరోజు తెలుసుకుందాం. సంతానం లేని వారికి ఈ ఆలయం వరప్రసాదం. ఈ ఆలయంలో నిద్ర చేస్తే చాలు, ఎలాంటి దోషాలు ఉన్నా తొలగిపోయి సంతాన భాగ్యం కలుగుతుందని విశ్వాసం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలంలో పాముల మల్లవరంగా పిలిచే ఏకే మల్లవరం గ్రామంలో వెలసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంతానం లేని దంపతుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. కేవలం సంతానం కోసం మాత్రమే కాకుండా నాగ, కుజదోషాలు, కాలసర్ప దోష నివారణ పూజలకు కూడా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం సంవత్సరం పొడవునా భక్తులతో కిటకిటలాడుతుంది. సంతానం లేని మహిళలు మల్లవరం సుబ్రహ్మణ్యుని ఆలయంలో నాగుల చీర ధరించి గర్భగుడి వెనకాల ఉన్న శయన మందిరంలో గంట సేపు నిద్రిస్తారు. అనంతరం దంపతులు కలిసి ఆలయంలో జరిగే అభిషేకాల్లో పాల్గొని దోష నివారణ పూజలు చేస్తుంటారు. ఇలా పూజలు చేసిన భార్యాభర్తలు తిరిగి సంవత్సర కాలంలో తమకు పుట్టిన బిడ్డతో పాటు ఆలయానికి వచ్చి ఆలయంలో ఉయ్యాల వేసి పూజలు చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటారు.